నార్త్ కావచ్చు, సౌత్ కావచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఇవి రెండు వికర్షించబడ్డాయి. అంటే ఒక వస్తువు గురించి ఇద్దరు కొట్లాడితే అన్నయ్య మనసులో అక్క గురించి, అక్కయ్య మనసులో తమ్ముని గురించి విభేదం ఉంటుందా? అలాంటి ఆలోచన రావడం కరెక్టా? ఇది అయస్కాంత తత్వం ఉంటుంది. మళ్ళీ దీన్ని ఇట్లా రివర్స్ చేసి ఇట్లా పెట్టండి. అంటే ఒకరు ఆకర్షించరు, ఒకరు వికర్షించడం జరిగింది. ఆకర్షణ వికర్షణ జరిగింది కాబట్టి అక్కడ కలిసిపోయింది. బరాబర్. అట్లే మూడిట్లో ఒకటి తీశాను. ఇప్పుడు ఏమైంది? ఇంకా పైకి ఉంది. ముగ్గురు కావాలని ఒక దిక్కు కొట్లాడుతున్నారు, ఒకరు ఒక దిక్కు కొట్లాడుతున్నారు. ఇంకా ఘర్షణ ఎక్కువ ఉంటుంది. అవునా కదా? అప్పుడు ఇది అయస్కాంతం యొక్క సహజ గుణం. అంటే సజాతి ధ్రువాలు వికర్షిస్తాయి, విజాతి ధ్రువాలు ఆకర్షిస్తాయి. భూమి కూడా ఒక అయస్కాంతమే. భూమికి కూడా ఈ ధర్మం ఉంది కాబట్టి వస్తువులందరినీ ఆకర్షిస్తుంది. కాబట్టి భూమిని ఏమంటాం మనం? భూమాత అంటాం. అమ్మలాగా. అమ్మ ఏది అడిగినా ఇస్తారా? ఇయ్యరా? నేను ఇయ్యనుకో అంటుందా? ఇస్తారా? అమ్మని ఏది అడిగినా మీకు ఇస్తుంది. ఎందుకంటే నీకు కోరుకున్నన్నీ అమ్మ ఇస్తూనే ఉంటుంది. మన భూమి కూడా అట్లాంటిదే. నువ్వు ఎంత ఆశిస్తే అంత ఇస్తూనే ఉంటుంది. పంటలు కావచ్చు, నీరు కావచ్చు, ఆహార ధాన్యాలు కావచ్చు, ఏదంటే అది ఇస్తుంది. అవునా కదా? మన భూమిని కాపాడుకుందామా? చెట్లను కాపాడుదామా? ఇది చిన్న ప్రయోగం. మీరు కూడా ఇప్పుడు చూడండి. ఎవరైనా ఒకరు వచ్చి ఒక్కసారి ఇళ్ళకి రెండు తీసి రివర్స్ చేసి కింద పట్టి చూపెట్టుకోవాలి.